సాధారణంగా తెలుగు వాళ్ళమందరము కూడా చాంద్రమానం ప్రకారము మన మంచి కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు, క్యాలెండరు, నిత్యకృత్యులన్నీ చాంద్రమానం ప్రకారం. అందుకే స్వస్తి శ్రీ చాంద్రమానేన అని మనం చెప్పుకుంటాం. కానీ తెలుగు వాళ్ళు సౌరమానం ప్రకారం చేసుకునే పండగలు కొన్ని ఉన్నాయి. అందులో మకర సంక్రాంతి ఒకటి. ధనుస్సంక్రమణం ఉన్నప్పుడు అంటే ధనుర్మాసంలో వచ్చేటటువంటి ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తాం. కాబట్టి ఇది ఫలానా సమయంలో వస్తుందని చెప్పడానికి వీల్లేదు. సూర్యుడు ఎప్పుడు ధనుర్రాశిలోకి వెళ్తాడో ఆ ధనుర్రాశిలో వచ్చినప్పుడు సంక్రమణం అయిన తర్వాత వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి సౌరమానం ప్రకారం మనమందరం చేసుకునేటటువంటి పండగ. దీనికి చాలా రకరకాలైనటువంటి విశేషమైనటువంటి పూజా విధానాలు, కథలు ఉన్నాయి. అయితే ఇది ఉత్తరాదిలో లేవు. ఉత్తరాది వాళ్ళకి ఎవరికి ఉత్తరము, పశ్చిమము, తూర్పు ఈ ముగ్గురు కూడా పెద్ద పట్టించుకోరు. దీన్ని ఎక్కువగా చేసుకునే వాళ్ళు ఎవరయ్యా అంటే దక్షిణాది ప్రజలకి మాత్రమే ఈ వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి. దీనికి 3 పేర్లు ఉన్నాయన్న. స్వర్గ ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి. తర్వాత ఇవాల్టి రోజున ఈ ఏకాదశి ఎవడు నమస్కారం చేసుకుంటాడో 3 కోట్ల ఏకాదశుల్లో వాడు చేసుకున్నటువంటి పుణ్యం. స్వర్గద్వారం, వైకుంఠ ద్వారానికి గుర్తుగా మనం భూమి మీద ఏం చేస్తామమ్మా, ఈ ఏకాదశి రోజున తెల్లవారుజామునే, అంటే ఇంకా సంధ్య అనేటటువంటిది కూడా రాకముందే స్నానపానాదులన్నీ పూర్తి చేసుకొని ఎవరు విష్ణు క్షేత్రానికి వెళ్ళి ఉత్తర ద్వారం నుంచి వెళ్తూ ఆ విష్ణుమూర్తి వారి దర్శనం చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితముగా వైకుంఠానికి చేరుకుంటారు మరణానంతరము అనేటటువంటిది ప్రతీతి. అందుకోసమని ఉదయాన్నే లేచి వాళ్ళ నిత్యకృత్యాలు, ఆ ధనుర్మాసం చేసుకునేటువంటి వేడుకల్లో ఉండే ప్రతి పాసురాలు అవి చదువుకుంటూ వెళ్ళి ఈ ఏకాదశి నాడు ఎవరైతే ఆ స్వామి యొక్క దర్శనం చేసుకుంటారో వాళ్ళు పుణ్యాత్ములు.